మల్కాజ్గిరి ఎంపీగా 5 సంవత్సరాలుగా పనిచేసిన కంటోన్మెంట్ కు ₹1 కేటాయించని నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వాన్ని 25,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పైగా డిఫెన్స్ కమిటీ సభ్యుడిగా సైతం పనిచేసి రక్షణ శాఖ నుంచి రావాల్సిన 700 కోట్ల బకాయిల నుంచి ₹1 కూడా తీసుకోకపోవడం ఆయన పతనానికి నిదర్శనమన్నారు. కంటోన్మెంట్ లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోర్డు మాజీ సభ్యులు అనిత, నళిని, కిరణ్, లోక్ నాథులతో కలిసి ఆయన మాట్లాడారు. కంటోన్మెంట్ మీదుగా మంజూరైన ఎలివేటెడ్ కారిడార్ అనుమతులు, నిధులు బీఆర్ఎస్ హయాంలోనే మంజూరయ్యాయని అవి తామేదో చేసినట్లుగా చెప్పుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో కంటోన్మెంట్ లో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, 100 కోట్లతో ప్యాట్నీ నాలా, 3 కోట్లతో రామన్నకుంట చెరువు అభివృద్ధి, కంటోన్మెంట్ ప్రాంతానికి ఉచిత మంచినీటి పథకం అమలు, ఇలా అనేక కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అమలు చేశామన్నారు. ఇదిలా ఉంటే కంటోన్మెంట్ బోర్డు కీలక పాలక మండలి లేక 4 సంవత్సరాలు పూర్తయిందని, అయినప్పటికీ నేటికి కేంద్రం ఎన్నికలు నిర్వహించకపోవడం దారుణమన్నారు. దీనిపై తాము త్వరలోనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి బోర్డు ఎలక్షన్లు తీసుకొస్తామని వెల్లడించారు. ఇది మాత్రం క్లియర్ గా ఉంది. మీకు కూడా అసలు నాకు తెలిసి ఎమ్మెల్యే గారు కూడా కొంచెం ఆయనకు డబ్బులు ఇచ్చినారో లేదో కూడా తెలియదు. ఆయనకు వచ్చే ఏదైతే ఫండ్ ఉంటుందో నాకు తెలిసి ఆయన ఫండ్ కూడా ఇప్పటివరకు ఇవ్వనున్నారు. రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దిస్ ఇస్ ఆల్ అ రిక్వెస్ట్. లెట్స్ బీ పాజిటివ్. ప్రజలకు పనిచేయండి. ప్రజలు మీకు కట్టుబెట్టినారు, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టుబెట్టినారు. గవర్నమెంట్ని చేయండి, పనిచేసి చూపించండి. అంతేగాని వీళ్ళు చేయలేదు వాళ్ళు చేయలేదంటే ఇక్కడ డెఫినెట్గా గల్లీకో టీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు, కార్యకర్త ఉన్నాడు. ఖచ్చితంగా మీరు మరి ఎదుర్కోవాల్సిందే 100%. ఎప్పుడైనా సరే మీరు రండి. లేకపోతే ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, పాస్ట్ టైమ్స్లో మీరు హర్షించినప్పుడు, మీరు చప్పట్లు కొట్టిన వీడియోలు, ఫోటోలు, మీరు పాలాభిషేకాలు చేసినప్పుడు కేసీఆర్ గారికి అన్నీ ఉన్నాయి. మరి ఆ రోజు ఎందుకు చేసిరు, ఈ రోజు ఎందుకు చేస్తలేదని ప్రజలు డెఫినెట్గా అడుగుతారు. మరి ఖచ్చితంగా నేనేమంటున్నా అంటే లెట్స్ గో పాజిటివ్, పనిచేద్దాం. కేటీఆర్ గారు మనకు ఒకటే నేర్పిస్తారు, ఎప్పుడైనా సరే ప్రజల వైపు ఉండండి, ముందుకు తీసుకెళ్ళండి అని మాట్లాడతారు. కాబట్టి మరి అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ వినపం. ఎందుకంటే మీరు ఇస్తారో 50 కోట్లు 100 కోట్లు, మీరు ఎలాగైతే నరేంద్ర మోడీని అడుగుతున్నారు 25,000 కోట్లు ఇవ్వమని చెప్పి ఈటల రాజేందర్ త్రూగా వెళ్తా అంటున్నారు, మేము అదే విధంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మీరు మాకు 100 కోట్లు ఇవ్వండి. మీరు ఒక ఎగ్జాంపుల్ కావాలి కదా. మీరు 100 కోట్లు ఇచ్చి మీరు మోడీని అడగండి, నేను ఇచ్చినా అని చెప్పేసి. మీరు ఇవ్వకుండా మీరు మోడీని అడగడం ఎంతవరకు కరెక్ట్? మీరు కూడా ఇప్పుడు మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆయన ఎలాగో మన దేశానికి ప్రధానమంత్రి, మీరు కూడా ఇవాళ మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మరి డెఫినెట్గా బీ అన్ ఎగ్జాంపుల్. మీరు 100 కోట్లు ఇవ్వండి, కంటోన్మెంట్కి ఇవ్వాలి, స్టార్ట్ చేయండి. 2015 జనవరిలో ఎలక్షన్స్ అవ్వడం జరిగింది. మరి ఇప్పటికీ 10 years అవుతుంది. ఈ డిసెంబర్ వస్తే 10 years ఎలక్షన్స్ అయ్యి. మరి సెంట్రల్ గవర్నమెంట్కి ప్రజల మీద మరి ఏం దృష్టి ఉందో, అసలు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియట్లేదు. సో మరి ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళగానే కోర్టు కూడా డెఫినెట్గా ఎలక్షన్స్ చేయమని చెప్పింది. కాకపోతే అప్పుడే నోటిఫికేషన్ రావడం April 30th ఎలక్షన్స్ ఉందని చెప్పారు. బట్ దాన్ని మళ్ళీ ఇమీడియట్గా క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. మళ్ళీ పెడతారేమో 6 months, అది 1 year అనుకున్నాము. బట్ నోబడీ ఈజ్ షోయింగ్ ఇంట్రెస్ట్. సో మేము డెఫినెట్గా ఈసారి మళ్ళీ కోర్టు తలుపుల్ని